ఏంజల్ వన్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ ఫస్ట్ ₹1000 ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. దాన్ని మొబైల్ ఫోన్ ద్వారా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏంజల్ వన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే 1996 నుండి ఏంజల్ వన్ బ్రోకింగ్ సర్వీసెస్ అందిస్తూ వస్తుంది. దాదాపు 29 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఈ యాప్ వాళ్ళకుంది. అప్పట్లో ఫిజికల్ గా పేపర్స్ ఉన్నప్పటి నుంచి వీళ్ళు టైం టు టైం అప్గ్రేడ్ చేసుకుంటూ ఈ మధ్య వచ్చిన కొత్త యాప్స్ కి కాంపిటీషన్ గా బెటర్ యాప్ సర్వీసెస్ ని అందిస్తుంది ఏంజల్ వన్. అందుకే ప్రజెంట్ ఇండియాలో 3 కోట్ల మంది వరకు యూజర్స్ ఏంజల్ వన్ యాప్ ని ట్రస్ట్ చేస్తూ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ లాంటివి చేస్తూ ఉన్నారు. 5,000కి పైగా కంపెనీస్ లో ఇన్వెస్ట్ అండ్ ట్రేడ్ చేసే ఆపర్చునిటీ ఉంది. అలానే ప్రజెంట్ దీంట్లో 7,65,800 మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి కూడా స్టార్ట్ చేశారు. సో చాలా సింపుల్ గా అకౌంట్ ఓపెన్ చేసుకునే ప్రాసెస్ మొత్తాన్ని ఎలా చేయాలి, మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ని ఎలా చేయాలో చూద్దాం. మన ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఏంజల్ వన్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. లేదా ఆల్రెడీ మీ దగ్గర యాప్ ఉంటే ఇక్కడ హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి JOOR అనే కోడ్ ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేసి ఈ కోడ్ ని ఎంటర్ చేయండి. మీరు ఇలా చేస్తే మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారని చెప్పి నాకు తెలుస్తుంది. ఫ్యూచర్ లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఆన్లైన్ వెబినార్ లాంచ్ చేసినప్పుడు ఎవరైతే ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకి ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ నుండే మన అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ముందు లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మన నెంబర్ ఇచ్చి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ ఈమెయిల్ మీద క్లిక్ చేసి మీరు ఇవ్వాలనుకుంటున్న గూగుల్ జీమెయిల్ని ఇక్కడ క్లిక్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి ప్రొసీడ్ టు డిజిలాకర్ పైన క్లిక్ చేయండి. దీంట్లో ఇక్కడ కింద కనిపిస్తున్న బాక్స్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. డిజిలాకర్ మన డాక్యుమెంట్స్ని సెక్యూర్గా ఉంచుతుంది. తర్వాత దీంట్లో మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మన ఆధార్ కార్డ్తో లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇంతకుముందు ఏదైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే మన డిజిలాకర్ పిన్ అడుగుతుంది. గుర్తున్న వాళ్ళైతే ఇక్కడ టైప్ చేయండి, లేదంటే ఫర్గెట్ పిన్ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ క్లిక్ చేస్తే సెట్ యువర్ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీకు గుర్తుండేలా ఒక 6 డిజిట్ పిన్ని పెట్టుకోండి. దాంట్లో 1 2 3 4 5 6 ఇలాంటి నెంబర్స్ కాకుండా మనకి గుర్తుండే 6 నెంబర్ ఇట్లా పెట్టుకోండి. నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఉన్న బాక్స్ దగ్గర టిక్ చేసి కింద కనిపిస్తున్న బ్లూ కలర్ లో ఉండే ఎలోని ప్రెస్ చేయండి. తర్వాత మనకి ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ వస్తుంది. కొద్దిసేపు ఆగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మన సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అని వస్తుంది. దీంట్లో మీరు మీ గూగుల్ పే లేదా ఫోన్ పే క్లిక్ చేస్తే వెరిఫైయింగ్ యూపీఐ వచ్చి మిమ్మల్ని ఫోన్ పే లోపలికి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం ₹1 వాళ్ళకి పే చేస్తే నెక్స్ట్ స్టెప్స్ లో బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ప్రాసెస్ మొత్తం ఒక్క స్టెప్ లో కంప్లీట్ అయిపోతుంది. అదే మనం మాన్యువల్ గా చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలా వన్స్ ₹1 పేమెంట్ చేయగానే విదిన్ 48 గంటలలో మన అకౌంట్ లోపలికి ₹1 పడిపోతుంది. ఈ విధంగా 38% ప్రాసెస్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. అవి కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. తప్పుంటే కింద ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కెమెరా ఓపెన్ చేసి ఒక సెల్ఫీ దిగి పంపాలి. దానికి వైల్ విజిట్ ద సైట్ మీద క్లిక్ చేయండి. అలో దిస్ టైమ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ కెమెరా ఓపెన్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఫోన్ రివర్స్ తిప్పేసి మీ ఫోటో దిగండి. వన్స్ అది అయిపోగానే మన సిగ్నేచర్ డ్రా చేయాలి. ఇక్కడ కింద డ్రా యువర్ సిగ్నేచర్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ పాన్ కార్డ్లో ఎలా అయితే మీ సిగ్నేచర్ ఉందో అలానే అక్కడ డ్రా చేయండి. డ్రా చేసి ఈ 2 బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. దాని తర్వాత యాక్టివ్ యువర్ FNO ఫర్ ఫ్రీ అని వస్తుంది. మన నెంబర్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఫ్యూచర్లో మీరు FNO ట్రేడింగ్ చేయాలన్నా కానీ ఈ యొక్క సింపుల్ స్టెప్ ద్వారా మళ్ళీ ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం మనకు పడదు. తర్వాత మన నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఐ ఆథరైజ్డ్ ఏంజల్ వన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని వచ్చే బాక్స్ టిక్ చేసి ప్రొవైడ్ కన్సెంట్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ బ్లూ టిక్ ఉంటే దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రొవైడ్ కన్సెంట్ మీద క్లిక్ చేయొచ్చు. దాని తర్వాత ఓపెన్ అయ్యే పేజ్లో ఇక్కడ మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారో క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. దాని తర్వాత మీది గవర్నమెంట్ జాబా, ప్రైవేటా, బిజినెస్ చేస్తున్నారా, ఇలా మీరు ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్ క్లిక్ చేయండి. లేదా నాలా యూట్యూబర్ అయినా లేదంటే ఏదైనా వర్క్ చేస్తున్న వాళ్ళైతే అదర్ మీద క్లిక్ చేసి మీరు చేసే వర్క్ని ఇక్కడ టైప్ చేయండి. నేను ఇక్కడ యూట్యూబ్ టైప్ చేస్తున్నా. దాని కింద వాల్యూ యాడెడ్ ప్లాన్ అని చెప్పి IT ట్రేడ్ ప్రీమియర్ అని చెప్పేసి వస్తుంది. ఈ రెండిట్లో మనకి ఎక్కువ బెనిఫిట్ వచ్చేది వాల్యూ యాడెడ్ ప్లాన్లని. సో 2 ఫ్రీనే కాబట్టి ఒకసారి 2 చెక్ చేయండి. మనకు యూజ్ అయ్యేది అండ్ మనకు కావాల్సిన అన్ని యాడెడ్ ఫీచర్స్ ఉండేది వాల్యూ యాడెడ్లోనే. సో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఈ 2 బాక్స్కి టిక్ పెట్టి కంటిన్యూ విత్ రికమెండెడ్ ప్లాన్ క్లిక్ చేసి
మీరు మెయిలా ఫీమేలా, పెళ్ళి అయిందా అవ్వలేదా క్లిక్ చేసి కింద ట్రేడింగ్ సెగ్మెంట్లో ఆల్ ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. అయితే ఈ ఆల్ ప్రొడక్ట్స్ లోనే మనకి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఎన్ఓ, కరెన్సీ, కమోడిటీ లాంటి వాటిలో ఇన్వెస్ట్ అండ్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ వీటన్నిటి గురించి నెక్స్ట్ రాబోయే వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అండ్ ఇది క్లిక్ చేయగానే యాడ్ నామినీ ఫర్ యువర్ డిమాట్ అకౌంట్ అనే అప్డేట్ వస్తుంది. ఇది ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా జరిగినా కానీ మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఎవరికి చెందాలి అని చెప్పేసి మనం ముందే రాయొచ్చు. దీంట్లో మనం మన 100% షేర్స్ని 3 మెంబర్స్కి డివైడ్ చేసుకోవచ్చు. అంటే మీ తమ్ముడు కానీ, చెల్లెలు కానీ, అన్న లేదా అక్క, మీ పేరెంట్స్కి, మీ వైఫ్కి, ఆర్ ఆల్రెడీ పుట్టిన పిల్లలకి, ఫ్రెండ్స్కి, ఇలా ఎవరైనా 3ని మీ నామినీగా యాడ్ చేసుకొని మీ స్టేక్ని వాళ్ళకి ఇవ్వచ్చు. ఇలా ఇవ్వాలి అనుకుంటే యాడ్ నామినీ మీద క్లిక్ చేయండి. వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు మీకు ఏమవుతారు అండ్ ఎంత % షేర్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సేవ్ నామినీ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ మా తమ్ముడికి 100% షేర్ వచ్చేసేయాలని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇలా అకౌంట్ ఓపెన్ చేయడానికి 94% ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రాసెస్ చేసి ఒక డాక్యుమెంట్లా మనకు అందిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ప్రొసీడ్ టు ఈసైన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఈ బాక్స్ మీద టిక్ చేసి సెండ్ ఓటీపీ కొట్టేస్తే ఒక ఓటీపీ వస్తుంది. అదొక్కటి అయిపోగానే డన్. మన అప్లికేషన్ ఏంజల్ 1 వాళ్ళు రివ్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మన అకౌంట్ యాక్టివేషన్ ప్రాసెసింగ్ లో ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 స్టెప్స్ అనేవి మ్యాక్స్ 3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మీరు వీక్ డేస్ లో చేస్తే విదిన్ 1 hour లో అయిపోతుంది. నాకైతే ఒక 2-3 గంటల్లో అకౌంట్ యాక్టివేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మన మొదటి 1000 రూపీస్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. అయితే ఇందాక చెప్పిన అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఎందుకంత డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చిందంటే చాలా మందికి ఇన్వెస్ట్ చేయాలని ఉన్నా కానీ వాళ్ళకి ఎలా చేయాలో అర్థం అవ్వక అకౌంట్ ఓపెనింగ్ దగ్గరే స్టక్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇది క్లియర్గా హెల్ప్ అవ్వాలని చెప్పేసి అంత స్లోగా చెప్పడం జరిగింది. సో సగం మంది వెబ్సైట్లోనే అకౌంట్ మొత్తం ఓపెన్ చేసుకుని ఉంటారు. వాళ్ళంతా యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ లోపలికి వెళ్ళి ఏంజల్ 1 యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ పిన్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ మీకు నచ్చే 4 డిజిట్ల నెంబర్ ఏదైనా టైప్ చేసి ఆ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఇప్పటి నుండి ఈ యాప్ ద్వారానే ఇన్వెస్టింగ్ లాంటివి స్టార్ట్ చేయబోతున్నాం. వన్స్ అకౌంట్ యాక్టివేట్ అవ్వగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అండ్ అకౌంట్ యాక్టివేషన్ టైం అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఒకవేళ మీరు సాటర్డే లేదా సండే ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు 1 or 2 days ఎక్కువ పట్టొచ్చు. ఆర్ వీక్ డేస్లో ఓపెన్ చేసినట్టయితే 1-2 గంటల్లోనే అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత మీ బయోమెట్రిక్స్ ఇచ్చేసి సెబీ ద్వారా ఇవ్వబడిన ఇంపార్టెంట్ రిస్క్ డిస్క్లోజర్ని చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్కరు చదవాలి. అయితే దీంట్లో ఏముందంటే 10 మందిలో 9 మంది ట్రేడర్స్ ఎఫ్ఎన్ఓలో అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో లాస్ చేస్తున్నారు. అలా యావరేజ్గా ఒక పర్సన్ 50,000 వరకు లాస్ అవుతున్నారు స్టాక్ మార్కెట్లో అని చెప్పేసి ఇలాంటి కొన్ని మెయిన్ డిస్క్లోజర్స్ ఇక్కడ అందించింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకొని నేర్చుకుంటూ చేయాలి. అకౌంట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకు స్టాక్స్, ఎఫ్ఎన్ఓ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళ కోసం ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్డి, ఇలా కొన్ని ఆప్షన్స్ మనకి పైన కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా చూపిస్తూ చెప్పాలంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది. వాటి గురించి నెక్స్ట్ రాబోయే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కింద మనకు స్టాక్స్ కనిపిస్తాయి. ఇవి లాస్ట్ 30 రోజుల్లో చాలా ఎక్కువ మంది కొన్న స్టాక్స్ అన్నట్టు. దీని కింద మనకి ఐపీఓ అనేది ఉంది. అయితే ఐపీఓ అంటే ఏదైనా ఒక కొత్త కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలనుకుంటే ముందు వాళ్ళు ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ని లాంచ్ చేస్తుంది. దాని ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు అండ్ వాటిలో ఇన్వెస్ట్ చేసి మనం స్టార్టింగ్లో మంచి రిటర్న్స్ పొందొచ్చు. సో అదొక సపరేట్ టాపిక్. ముందు రాబోయే వీడియోస్లో వాటిని కూడా కవర్ చేస్తూ వెళ్దాం. అండ్ దీని కిందనే మనకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి. స్మాల్ క్యాప్ అంటే వాటి వాల్యుయేషన్ 100 కోట్లు, 200 కోట్లు, అలా 500-600 కోట్ల వరకు వెళ్ళిపోతుంది. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే 1000 కోట్ల వాల్యుయేషన్ కన్నా ఎక్కువ ఉన్న కంపెనీస్ మిడ్ క్యాప్లోకి వచ్చేస్తాయి. అండ్ లార్జ్ క్యాప్ అంటే 50,000 కోట్ల కన్నా ఎక్కువ వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ని లార్జ్ క్యాప్లో వేస్తారు. అంటే మన రిలయన్స్ కంపెనీస్ కానీ, టాటా వాళ్ళకి సంబంధించిన కంపెనీస్ కానీ లార్జ్ క్యాప్లోకి వస్తాయి. ఇలా ఎందుకు డివైడ్ చేస్తారంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి డబ్బు పోతుందేమో అనే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనకు వచ్చే రిటర్న్స్ నార్మల్గానే ఉంటాయి అండ్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మిడ్ క్యాప్లో మనకి బాగా రిటర్న్స్ వస్తాయి, రిస్క్ కూడా అలానే ఉంటుంది. అండ్ స్మాల్ క్యాప్ విషయానికి వస్తే రిటర్న్స్ వస్తే మాత్రం ఘోరంగా రిటర్న్స్ వస్తాయి. అదే లాస్ అయితే మాత్రం కంప్లీట్గా 0 అయిపోవచ్చు. అలా చాలా రిస్కీగా ఉంటుంది స్మాల్ క్యాప్. సో దీని జోలికి చాలా తక్కువ మంది వెళ్తారు. అండ్ ఈ స్క్రీన్లో అన్నిటికన్నా పైన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కనిపిస్తుంది. అది రోజువారీగా స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి మనకు చెప్తుంది. సో మనం చాలాసార్లు న్యూస్లలో చూసే ఉంటాం. ఇలా వీటన్నిటి గురించి డీటెయిల్గా
ఫ్యూచర్లో ఒక్కొక్క టాపిక్ మీద సపరేట్గా వీడియోస్ తీసుకొస్తాం. ఇప్పుడు మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి. సో మనం ఒక మంచి కంపెనీ స్టాక్ కొనడం కోసం ఫస్ట్ ఏం చేస్తాం, మన మైండ్లో ఉండే కొన్ని కంపెనీస్ని గుర్తు చేసుకుంటాం. మీకు బాగా తెలిసినవి రోజువారీగా టీవీలలో చూసే కంపెనీస్ కానీ, లేదంటే మనం వాడుతున్న వస్తువులకు సంబంధించిన కంపెనీస్ కానీ, ఇలా మనకి ఈజీగా అర్థమయ్యి ఎక్కువ మొత్తంలో మనం వినే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాం. కాకపోతే మనకి ఆ కంపెనీస్ నుంచి గ్యారంటీగా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మనం చెప్పలేం. అందుకు చాలామంది ఏం చేస్తారంటే టెలిగ్రామ్లలో, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటి వాటిలో రోజువారీగా వచ్చే టిప్స్ని ఫాలో అయ్యి దాంట్లో డబ్బులు పెడుతూ ఉంటారు. ఇది అస్సలు చేయకూడని పని. టిప్స్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్కి లాస్ అయ్యేది మనమే. సో మరి ఎలా చేయాలి అంటే, మీరు ఈ వీడియో కింద నాకు ఆన్లైన్ వెబినార్ అని చెప్పేసి కామెంట్ చేస్తే, నేను 1 monthలో అసలు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే వాటి టెక్నికల్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్ అండ్ ఎలా ఆ స్టాక్స్ని అర్థం చేసుకోవాలి, ఎలా రీసెర్చ్ చేయాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 గంటన్నర సేపు ప్రీ రికార్డెడ్ వెబినార్ని తీసుకొస్తాం. దాని ద్వారా మీరు ఇన్వెస్టింగ్ చేయడం అండ్ ఏదైనా కంపెనీ గురించి రీసెర్చ్ చేయాలంటే దాని జాతకం మొత్తం మీ చేతిలో ఉండే విధంగా ఆ వెబినార్ని ప్లాన్ చేస్తున్నాం. అందుకే మీరు కామెంట్ సెక్షన్లో ఆన్లైన్ వెబినార్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇది యూట్యూబ్లో రాదు, గూగుల్ ప్లే స్టోర్లో మన SV Worlds యాప్ ఒకటి ఉంది, దాంట్లో ఈ వెబినార్ లాంచ్ చేయబోతున్నాం. ఆబ్వియస్లీ ఇది పెయిడ్ వెబినార్ ఉంటుంది, కాకపోతే ఈ Angel One అకౌంట్ ని మన లింక్ ద్వారా ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా అందించబోతున్నాం. సో Angel One ద్వారా నేను టాటా స్టీల్లో షేర్స్ కొందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ పైన కనిపిస్తున్న సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి టాటా స్టీల్ టైప్ చేస్తే ముందు మనకి ఈ కంపెనీస్ వచ్చేస్తాయి. ఇక్కడ మనకి టాటా స్టీల్ ప్రైస్ కనిపిస్తుంది 168.82 రూపీస్. సో మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి కాబట్టి మనం 1 కన్నా ఎక్కువ షేర్స్ ఈ కంపెనీవి కొనొచ్చు. తర్వాత కింద కనిపిస్తున్న స్టాక్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈ కంపెనీ ఎలా రిటర్న్స్ ఇస్తుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి బేసిక్ డేటా మొత్తం మనకు లభిస్తుంది. దాని కింద మనం ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ముందు మీరు ఇందులో ఫండ్స్ యాడ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసి 1000 రూపాయలు నేను మన అకౌంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం టాటా స్టీల్ షేర్స్ కొనాలనుకుంటున్నాం. ఇక్కడ నేను 1 కాదు 2 కాదు 5 క్వాంటిటీ సెలెక్ట్ చేసినాం. మనకి 844 రూపాయలు పడుతుంది. అండ్ ఒకవేళ 6 సెలెక్ట్ చేస్తే 1012 రూపీస్. సో 1000 కన్నా ఎక్కువ పడుతుంది ప్లస్ ఛార్జెస్ కాబట్టి సో నేను 5 షేర్సే కొనుక్కుందామని చెప్పేసి ఫిక్స్ అయినా. సో ఇక్కడ క్వాంటిటీ ప్లేస్లో 5 షేర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద మనకి ప్రజెంట్ ఈ షేర్ ప్రైస్ ఎంత ఉందో అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి లిమిట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి 2 ఉంటాయి. వీటిని సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ షేర్ అనేది 168 రూపాయల 82 పైసల దగ్గర ఉంది. సో మనం దాన్ని 168 రూపాయలు 0.00 దగ్గర కొనాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం లిమిట్ ప్రైస్ సెట్ చేసుకొని మనకు కావాల్సిన నెంబర్ ఇక్కడ టైప్ చేస్తే ఆ షేర్ ఎప్పుడైతే కిందికి వచ్చి 168 దగ్గరకు వస్తుందో ఆ టైంలో మనం తీసుకోవాలనుకుంటున్న షేర్స్ అనేవి ఆటోమేటిక్గా బై అయిపోతాయి. లేదా మార్కెట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే ప్రజెంట్ ఏ ప్రైస్ దగ్గర అయితే ఆ స్టాక్ తిరుగుతూ ఉందో అదే ప్రైస్కి వీళ్ళు కొనేస్తారు. నేను మార్కెట్ ప్రైస్ పెట్టుకొని దీన్ని కొనేస్తా. ఇక్కడ నేను బై మీద క్లిక్ చేసినా కానీ 5 షేర్స్ కొన్నట్టు చూపించలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ మార్నింగ్ 9:15కి ఓపెన్ అయ్యి మధ్యాహ్నం 3:30కి క్లోజ్ అయిపోతుంది. సో టాటా స్టీల్ షేర్స్ని నేను రాత్రి 10:04కి కొనేసినాం. దానివల్ల ఇప్పుడు మార్కెట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఇప్పుడు మనం చేసిన ఆర్డర్ అనేది పెండింగ్ ఆర్డర్లో కనిపిస్తుంది. రేపు మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం కొన్న షేర్స్లో మూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ టైంలో మార్కెట్ ఓపెన్ ఉండదు కాబట్టి ఇక్కడ మనకి సేమ్ ప్రైస్ ఎంత ఉందో అంతనే కనిపిస్తుంది. సో ఈ విధంగా 5 షేర్స్ అయితే కొనుక్కున్నాం. ఇందాకటి నుండి నేను స్టాక్ అని, షేర్ అని 2 మాటలు చెప్తూ ఉన్నాను. స్టాక్ అంటే ఏంటంటే ఇప్పుడు టాటా స్టీల్లో మనం ఒక క్వాంటిటీ కొంటే దాన్ని స్టాక్ అంటారు. అంటే ఈ కంపెనీకి సంబంధించి ఒకటే కొన్నా కాబట్టి దాన్ని స్టాక్ అంటారు. అదే ఆ కంపెనీకి సంబంధించి ఒక 5-6 క్వాంటిటీస్ కొన్నా అంటే దాన్ని షేర్ అంటారు. టాటా స్టీల్కి సంబంధించి 5 షేర్స్ నేను కొన్నా. అండ్ ఒకవేళ ఎవరైనా స్టాక్స్ అంటున్నారు అంటే వాళ్ళ ఎగ్జాంపుల్కి రిలయన్స్లో, టాటా స్టీల్లో, విప్రోలో ఇలా వేరే వేరే కంపెనీస్లో కొన్ని స్టాక్స్ కొన్నారు కాబట్టి వాటిని స్టాక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ షేర్ కొనేసి ప్రొసీడ్ మీద మనం క్లిక్ చేస్తే అది మనకి ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది. రేపు నేను ఓపెన్ చేసి ఈ ఆర్డర్ ఇలా ఎగ్జిక్యూట్ అయితే చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే 9:14కి నేను ఓపెన్ చేసి కూర్చున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే 0.00 మనకి ప్రాఫిట్స్ అండ్ లాస్ చూపిస్తుంది. 1 మినిట్ అవ్వగానే మనకి మూవ్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. ఇది మనకి ఇక్కడ ఓవర్ వ్యూలో ఈక్విటీలో కనిపిస్తుంది. అండ్ నైట్ పెండింగ్ ఆర్డర్లో ఉండే కదా అది ఇప్పుడు ఎగ్జిక్యూటెడ్ లోపల షిఫ్ట్ అయిపోతుంది. అండ్ వన్స్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఈ విధంగా మనం కొన్న షేర్స్ అనేవి పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని మనం అమ్మాలి అనుకుంటున్నాం. సో మనం కొనుక్కున్నాం, షేర్స్లో ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చింది, దాన్ని మనం అమ్మాలి అనుకుంటున్నాం. అమ్మాలనుకుంటే ముందు ఇక్కడ కింద మిడిల్లో ఉండే పోర్ట్ఫోలియో దగ్గరికి వెళ్ళి ఈ ప్లేస్లో క్లిక్ చేస్తే వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. అక్కడ టాటా స్టీల్ ఓపెన్ చేసి ఎక్కడైతే బై మనం క్లిక్ చేసి ఈ క్వాంటిటీస్ దగ్గర మనం కొన్నామో అదే ప్లేస్లో సెల్ మీద క్లిక్ చేయండి.
ఆ ప్లేస్లో మీరు ఎన్ని క్వాంటిటీస్ అమ్మాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది. సో ముందు నేను 3 షేర్స్ అనేది అమ్మేసిన, దాని తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. అండ్ దాని తర్వాత మొత్తం షేర్స్ అమ్మేద్దాం అని చెప్పేసి మిగతా 2 షేర్స్ కూడా అమ్మేసినాం. ఆ విధంగా మనం అకౌంట్ లోపలికి 1000 రూపాయలు యాడ్ చేస్తే మొత్తం మనకి లాస్ అయిన తర్వాత 992 రూపీస్ చూపిస్తుంది. దీంట్లో 5 రూపీస్ అనేవి మార్కెట్లో లాస్ అయినాం అండ్ 3 రూపీస్ అనేవి వాళ్ళు ఛార్జెస్ లాగా తీసుకున్నారు. ఈ విధంగా మనం స్టాక్ని కొనడం అమ్మడం లాంటివి చేయొచ్చు. సో మనం ఈ డబ్బుని మళ్ళీ మన అకౌంట్ లోపలికి తెచ్చుకోవాలంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న విత్డ్రా మీద క్లిక్ చేస్తే ఆ రోజు నైట్ 11:30 లోపు మన అకౌంట్లో పడిపోతుంది. నేను ఈ షేర్స్ని మార్నింగ్ అమ్మిన కాబట్టి దాన్ని విత్డ్రా మీద క్లిక్ చేయగానే నైట్ 11:30కి నా అకౌంట్లో మనీ అనేవి పడిపోయినాయి. సో ఇది ఫ్రెండ్స్ ఏంజల్ వన్ యాప్లో అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుండి మనం మొదటి స్టాక్లో ఇన్వెస్ట్ చేసేంత వరకు డీటెయిల్గా స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మొబైల్ ఫోన్లో చూపించాం. సో ఈ వీడియోని మీరు ఏ ఛానల్లో చూస్తున్నా కానీ మనకి ఇన్వెస్ట్ విత్ ఎస్వి అని చెప్పేసి ఇంకో ఛానల్ ఉంది. ఆ ఛానల్లో నేను ఇక్కడ నుండి స్టాక్ మార్కెట్, క్రిప్టో మార్కెట్కి సంబంధించి కొన్ని వీడియోస్ తీసుకొని రాబోతున్నా. స్టార్టింగ్లో కొంచెం స్లోగానే రావచ్చు, బట్ మెల్లమెల్లగా స్పీడ్ పెంచుదాం. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఆన్లైన్ వెబినార్ అని టైప్ చేస్తే విదిన్ 1 or 1.5 monthలో నేను ఆన్లైన్ వెబినార్ని మన యాప్లో లాంచ్ చేస్తాం. అండ్ ఆ వెబినార్ మీకు ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే మన అకౌంట్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినాం. అలానే ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్వి వరల్డ్స్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ స్టోర్లో ప్రజెంట్ అయితే లేదు, ఇంకొన్ని నెలల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియో వస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.